ట్రేడింగ్‌లో ఒక రూల్ ఉంది. ఇఫ్ యూ కాంట్ సీ ద లిక్విడిటీ దెన్ యూ విల్ బికమ్ ద లిక్విడిటీ. ఈరోజు మనం చార్ట్స్‌లో ఆ లిక్విడిటీ ఎక్కడుందో తెలుసుకుందాం. హాయ్ ఎవరీవన్, దిస్ ఈస్ మిస్టర్ తేజ్. వెల్కమ్ టు అవర్ ట్రేడింగ్ వరల్డ్. హాయ్ ఎవరీవన్. ఈరోజు టాపిక్ వచ్చి అడ్వాన్స్డ్ లిక్విడిటీస్, బిల్ జోన్స్. చాలా మంది లిక్విడిటీస్ అంటే భయపడతారు. అసలు చాలా అడ్వాన్స్ కాన్సెప్ట్ అని. ఆ లిక్విడిటీస్ అంటే చాలా ఈజీగానే ఉంటది. ఈరోజు టాపిక్ ఏంటి అంటే లిక్విడిటీస్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ చేయడమే ఈ వీడియో యొక్క మెయిన్ థీమ్. నేను మీకు ఫస్ట్ వీడియో నుంచి ప్రతి వీడియోలో పక్కా ఇంక్లూడ్ చేసింటా ఈ లిక్విడిటీ గురించి. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతది. అంత ఇంపార్టెంట్ లిక్విడిటీ. మన స్ట్రాటజీకి కూడా ఇంపార్టెంటే. ఈ ఎస్ఎంజి స్ట్రాటజీకి. నేను ఇప్పుడు న్యూ మోడల్ క్రియేట్ చేసినా అని చెప్పినా కదా, ఐసీటీది. దానికి మెయిన్ నడిచేదంతా ఈ లిక్విడిటీ మీదనే. కాకపోతే ఈ స్ట్రాటజీకి అంత ఇంపార్టెంటే లిక్విడిటీ. కాబట్టి తెలుసుకోండి జస్ట్. ఈ లిక్విడిటీ అంటే ఏంటి అంటే జస్ట్ ఇప్పుడు కారు ముందుకు వెళ్ళాలంటే ఫ్యూయల్ లేకుండా ముందుకెళ్తదా? వెళ్ళదు కదా! సేమ్ అలానే మార్కెట్ కూడా ఈ లిక్విడిటీ లేకుంటే ముందుకెళ్ళలేదు. లిక్విడిటీ అంటే సింపుల్. డబ్బుల్ని లిక్విడిటీ అంటారు. డబ్బుల్ని అదర్ టర్మ్స్‌లో స్టాప్ లాస్‌లని లిక్విడిటీ అంటారు. ఆ స్టాప్ లాస్‌లు ఎక్కడున్నాయి? ఏ జోన్ దగ్గర ఉన్నాయి? అంటే ఎక్కడ పెట్టుండొచ్చు అనేది ఈ వీడియో యొక్క థీము. రిటైల్ ట్రేడర్స్ బేస్ చేసుకొని ఉంటది. వాళ్ళెలా ఆలోచిస్తారు అనే దాన్ని బట్టి ఉంటది ఈ లిక్విడిటీ. ఫస్ట్‌ది ఈక్వల్ హైస్. ఈక్వల్ హైస్ దగ్గర లిక్విడిటీ ఉంటది. ఈక్వల్ హైస్ అంటే ఏంది అంటే ఇలా ఉంటది. మీరు జస్ట్ ఈ నేను పెట్టిన పిక్స్ చూస్తే అర్థమైపోద్ది. ఇలా ఉంటది గదా! ఈక్వలైజ్. ఇలా ఉన్నప్పుడు మామూలుగా ఇలా ఏం చేస్తారు, ట్రెండ్ లైన్ స్ట్రాటజీ ఉన్నోళ్ళు, ప్రైస్ యాక్షన్ స్ట్రాటజీ ఉన్నోళ్ళు ఇక్కడ గీస్తారు. ఇక్కడ ట్యాప్ అవుతానే ఏం చేస్తారు, ఇక్కడ ట్యాప్ అయితానే ఇక్కడ ఎంట్రీనో ఇక్కడ ఇచ్చేసి ఎస్ఎల్ అనేది ఇక్కడ పెడతారు. తర్వాత మార్కెట్ ఏం చేస్తది, ఇంత దూరం వెళ్లి ఈ స్టాప్ లాస్‌లన్నీ తినేసి కిందకెళ్ళిపోద్ది. ప్రతిసారి ఇలానే అవుతా ఉంటది. మీరు అబ్జర్వ్ చేసినారో లేదో, మీకు కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్స్‌కు ఇది తెలిసుంటది. ప్రతిసారి ఏం చేస్తది, మీ స్టాప్ లాస్‌ని కొట్టి మీ డైరెక్షన్ వైపు వెళ్తది. ఎందుకు వెళ్తది అంటే ఆ ఫీల్ కోసం అంతే. ఇక్కడ కిందికి వెళ్ళాలి అంటే ఇంకా సెల్లింగ్ ప్రెషర్ కావాలి కదా! ఆ సెల్లింగ్ ప్రెషర్ కావాలంటే ఇక్కడ ఒకేసారి రాదు. ఇక్కడ స్టాప్ లాస్‌లు అనేది ఎప్పుడైతే తింటదో అప్పుడు సెల్లింగ్ ప్రెషర్ అనేది వస్తది. అర్థమైందా? సెల్లింగ్ ప్రెషర్ వచ్చి ఇట్లా మళ్ళీ కిందకి వెళ్ళిపోద్ది. అంటే ఇక్కడికొచ్చి ఈ ఫెయిల్ చెప్పాలంటే ఇక్కడికొచ్చి ఫెయిల్ తీసుకొని వెళ్ళిపోద్దనమాట కిందికి. అది ఇక్కడ జరుగుతది ఈక్వల్ హైస్‌లో. సేమ్ ఈక్వల్ లోస్‌లో కూడా అంతే. ఇలా ఉంటది డౌన్ టర్మ్‌లో ఈక్వల్ లోస్. సేమ్ సైకాలజీ. ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తారు ట్రెండ్ లైన్ ట్రేడర్స్. ఇక్కడ ఏమవుతది, ఇక్కడ బై చేసి స్టాప్ లాస్‌లన్నీ కింద పెడతారు. మళ్ళీ మార్కెట్ ఏం చేస్తది, స్టాప్ లాస్‌లన్నీ తినేసి పైకెళ్ళిపోద్ది. ఎందుకు స్టాప్ లాస్‌లన్నీ తినేసి పైకెళ్ళిపోద్ది అంటే ఇప్పుడు ఏం జరగాలి ఇక్కడ, ఆహ్, ఆహ్, సపోర్ట్ ఈ సపోర్ట్ ట్యాప్ అయినాక పైకెళ్ళాలి కదా! మార్కెట్ పైకే వెళ్తది. బయింగ్ ప్రెషర్ వల్ల పైకెళ్తది. కాకపోతే దాని స్ట్రెంత్ తక్కువుంటది. ఈ డౌన్ ట్రెండ్‌లో దాని స్ట్రెంత్ ఎలా ఉంటది? డౌన్ ట్రెండ్‌లో కాబట్టి దాని స్ట్రెంత్ ఎప్పుడు కిందికి వెళ్ళాలనే ఉంటది. కాకపోతే ఇక్కడ సపోర్ట్ ఉంది. ఈ ప్రైస్ దగ్గర ఏదో అవుతుంది. ఇక్కడ కొనేదానికి మార్కెట్‌లో ట్రేడర్స్‌కి ఇంట్రెస్ట్ ఉంది. సో, ఇక్కడ కొద్దిగా పైకెళ్ళాలి కదా! సో, పైకి వెళ్ళాలంటే ఇక్కడ కొంచెమే స్ట్రెంత్ ఉంటది. ఎప్పుడైతే ఈ టాప్ లాస్‌లన్నీ తినేస్తదో అప్పుడు దాని స్ట్రెంత్ ఎక్కువొస్తది. ఇంకా ఎక్కువ బయింగ్ వైపు వెళ్ళే వాళ్ళు పుష్ ఉంటది. అందుకే పైకెళ్ళిపోద్ది. ఇక్కడ ఏం జరుగుతది అంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లో ఉంది. మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి మార్కెట్ కిందికి వెళ్ళాలనే చూస్తది. కాకపోతే ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్‌కి ఇంట్రెస్ట్ వస్తది. కొనేవాళ్ళున్నారు, ట్రేడర్స్ కొంతమంది మిగిలున్నారు అని. సో, ఇక్కడేం చేస్తారు, ఇక్కడ బై చేసిన వాళ్ళు స్టాప్ లాస్‌లని కింద పెడతారు. మరి అదెలా బ్రో, కింద ఎలా ట్యాప్ అయ్యి పైకెలా వెళ్తది అంటే, బాగా చెప్తాను వినండి కాన్సంట్రేషన్ పెట్టి. మామూలుగా ఇది స్కిప్ చేస్తారు. కొద్దిగా అర్థం కాదని. ఇది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏమైతారు, ఈడ బై పెడతారు కదా! బై స్టాప్ లాస్‌లు ఈడ పెడతారు. ఈడ బై చేసి స్టాప్ లాస్‌లు ఇక్కడ పెడతారు. అంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టడం అంటే లాస్‌లో అమ్మడం అని కదా అర్థం. బాగా ఆలోచించండి. లాస్‌లో అమ్మడం అంటే లాస్‌లో సెల్ చేయడం ఇక్కడ. అంటే ఇప్పుడేం చేస్తది, ఇక్కడ మార్కెట్‌కి స్ట్రెంత్ లేదు. స్ట్రెంత్ లేక కిందకెళ్ళిపోద్ది. కిందకెళ్ళిపోయి ఈ స్టాప్ లాస్‌లన్నీ తినేస్తది. అంటే ఇక్కడేమైంది, స్టాప్ లాస్ కొట్టడం అంటే అర్థం ఏంది? బయింగ్ ఆర్డర్స్ అన్ని సెల్లింగ్‌గా వెళ్ళిపోవడం అని అర్థం. అర్థమైందా? సెల్లింగ్‌గా వెళ్ళిపోవడం అంటే ఇక్కడ సెల్లింగ్ ఎక్కువ జరుగుతది. ఆ సెల్లింగ్ అనేది అవుతుంది. సెల్లింగ్ అవుతుంది అంటే అమ్ముతున్నారు అంటే కొనేవాళ్ళు ఉండాలి గదా! సో, ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ అన్నీ, ఈ ఆర్డర్స్ అన్నీ ఎవరైతే ఇక్కడ పెట్టారో వాళ్ళ ఆర్డర్స్ అన్నీ ఆటోమేటిక్‌గా సెల్లింగ్ వైపు వెళ్ళిపోతాయి. స్టాప్ లాస్ కొడితే. సో, ఈ సెల్లింగ్ ఆర్డర్స్ అన్నీ ఈళ్ళు బై చేసేస్తారు. ఎవరు? ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్. సో, అందుకే ఇంత పెద్ద మూవ్ వస్తది.
ఇది అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. ఇది ఈ ఒక్క ముక్క అర్థమైతే మీరు లిక్విడిటీని ట్రేడింగ్‌లో మంచిగా అర్థం చేసుకున్నట్టు. మీకన్నీ అర్థమైపోతాయి. ఈ చిన్న లాజిక్ అర్థమైతాయి. సో, ఇది మళ్ళీ చూడండి మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ లైన్ లిక్విడిటీ. సేమ్ అన్ని కాన్సెప్ట్‌లు ఒకటే విధంగా ఉంటాయి. జస్ట్ అలా చెప్పేస్తా మీకు అర్థమైపోద్ది. ట్రెండ్ లైన్ లిక్విడిటీ. మార్కెట్ ఇలా ట్రెండ్ లైన్‌ని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటుంది అని అనుకుంటారు. కింద సపోర్ట్ ట్యాప్ అయ్యి, మళ్ళీ పైన రెసిస్టెన్స్ ట్యాప్ అయ్యి కిందకి వెళ్ళడం ఇలా. ఒకానొక టైంలో ఏమవుతది? ఈ ట్రెండ్ లైన్‌ని బ్రేక్ అయ్యి, ఇక్కడ బయింగ్ ఆర్డర్స్ అన్నీ ఏమవుతాయి? సెల్లింగ్‌గా కన్వర్ట్ అయితాయి. ఆ సెల్లింగ్ ఆర్డర్స్ అన్నీ ఏం చేస్తారు? ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ బల్క్‌లో కొంటారు. అంటే ఎక్కువ లాట్స్ పెట్టి కొనేస్తారు. అప్పుడు బయింగ్ ప్రెషర్ అనేది విపరీతంగా వచ్చేస్తది. సో, ఇక్కడ ఒక ఆర్డర్ కూడా చూసుకోవాలి మామూలుగా. ఇక్కడ ఇన్‌కేస్ ట్రెండ్ లైన్ బేస్డ్‌గా మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే, అలా ట్రెండ్ లైన్ తీసుకొని కింద ఆర్డర్ బ్లాక్ మనం చెప్పిన పీఓఐ బేస్ చేసుకొని తీసుకొని, ఈ ట్రెండ్ లైన్స్ మీరు లాజిక్‌గా ఆలోచించండి అర్థమైపోద్ది. చూడండి ఇక్కడ బయర్స్ అంతా ట్రాప్ అయినారు. ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ వచ్చినారు. ఇక్కడ ఆర్డర్ ఫ్లో ఉంది. క్యూఐ ఉంది. ట్యాప్ అయింది. ఇక్కడ చిన్న లోయర్ రేంజ్ కన్ఫర్మేషన్ తీసుకొని పైకెళ్ళిపోవడం అంతే. ఇలా ట్రేడ్ చేస్తే బాగుంటది. బాగా విన్ రేట్ బాగుంటదండి. సో, ఇది దీని వెనకాల లాజిక్. ట్రెండ్ లైన్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలి అనేసి. సేమ్ డౌన్ ట్రెండ్ లైన్స్ బేస్డ్ కూడా సేమ్. డౌన్ ట్రెండ్ లైన్ ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేసుకుంటూ హ్మ్, కిందకి వెళ్తుంది అని అనుకుంటా ఉంటారు రిటైల్ ట్రేడర్స్. సో, వాళ్ళ స్టాప్ లాస్‌లని, సెల్లింగ్ స్టాప్ లాస్‌లని ఇక్కడ ఉంటాయి. ఈ సెల్లింగ్ స్టాప్ లాస్ ఎప్పుడైతే ఇలా తినేసి ఈ ఆర్డర్ బ్లాక్ పీఓఐ దగ్గర ట్యాప్ అయ్యి కిందకెళ్ళిపోద్ది. అంటే ఈ యొక్క ఆర్డర్స్, ఇక్కడ ఉండే పెండింగ్ ఆర్డర్స్ కలుపుకొని షార్ప్ మూవ్ ఫాలో అయిపోద్ది కిందకి. సో, ఇది ఇక్కడ జరిగేది. ఇది మళ్ళీ చెప్తా వినండి బాగా అర్థమవుతది. పదే పదే ఎందుకు చెప్తానంటే అర్థం చేసుకోండి. ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి. అంటే సెల్లింగ్ చేసినారు. ఇక్కడ స్టాప్ లాస్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారు? ఆహ్, నష్టాల్లో స్టాప్ లాస్ అంటే కొద్దిగా నష్టంలో అమ్ముకోవడం అని అర్థం సెల్లింగ్‌లో. సో, ఇక్కడ ఏమైతాయి? ఇక్కడ అమ్ముతున్నారు. అంటే ఇక్కడ ఏమైతే స్టాప్ లాస్ కొట్టిందంటే అక్కడ బయింగ్ ఆర్డర్స్ అనేది వస్తున్నాయి అని అర్థం. బయింగ్ ఆర్డర్స్ వచ్చినాయి. పైగా ఇక్కడ పెండింగ్ సెల్లింగ్ ఆర్డర్స్ కూడా ఉంది. ఇప్పుడు ఏమైతది? ఈ బయింగ్ ఆర్డర్స్ ఉన్నాయంటే బయింగ్ బై చేసేవాళ్ళు ఉన్నారని అర్థం. అంటే ఆటోమేటిక్‌గా అలా జరిగిపోద్ది. మార్కెట్ యొక్క లోపల ఆల్గోరిథం అలా ఉంటది. బయింగ్ ఆర్డర్స్ వచ్చేసినాయి. అంటే నెక్స్ట్ సెల్లింగ్ వాళ్ళు కొనేవాళ్ళు ఇంగా వస్తారు. వాళ్ళెవరు వస్తారు? ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళొస్తారు. సో, ఇక్కడ స్టాప్ లాస్‌లన్నీ వీళ్ళు సెల్ చేసేసుకుంటారు. ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్, సెల్లింగ్ ఆర్డర్స్ ఉంటాయి. సో, కిందకి షార్ప్ మూవ్ పడిపోద్ది. అర్థం కాకుంటే మళ్ళీ చూడండి కొద్దిగా కాంప్లెక్స్‌గానే ఉంటది. నాకు స్టార్టింగ్‌లో అట్లే ఉంది. కాకపోతే ఒకటి 3 సార్లు వింటే అర్థమైపోద్ది. సో, పైది అర్థమైతే కిందిది చానా ఈజీ. సేమ్ అన్నీ ఒకటే విధంగానే ఉంటాయి. ఎందుకంటే లిక్విడిటీ ఎక్కడుందో ఫైండ్ ఔట్ చేయడమే ఈ యొక్క థీమ్. వీడియో యొక్క థీము. అడ్వాన్స్ లిక్విడిటీస్‌లో ఇవుంటాయి. ఎక్స్టర్నల్ లిక్విడిటీ, ఇంటర్నల్ లిక్విడిటీ, ఇంజినీరింగ్ లిక్విడిటీ, సెషన్ లిక్విడిటీ, ప్రీవియస్ డే లిక్విడిటీ. ఎక్కువ లిక్విడిటీస్ అనేవి ఇక్కడుంటాయి. అంటే ఎక్కువ స్టాప్ లాస్‌లు అనేవి ఇక్కడుంటాయి. అసలు ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే ఏంటి బ్రో అంటే చేంజ్ ఆఫ్ ప్యాటర్న్, బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ ప్యాటర్న్. ఇక్కడ మంచిగా ఉంటాయి లిక్విడిటీలు. ఎందుకంటే అక్కడ కొద్దిగా కన్ఫర్మేషన్ తీసుకొని కొంతమంది ఏం చేస్తారు బ్రేక్‌ఔట్ స్ట్రక్చర్ అయ్యేటప్పుడు అక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని బై చేయడము, సెల్ చేయడము చేసి ఆ స్వింగ్ హైనో, లోనో స్టాప్ లాస్ పెడతారు కదా! అక్కడ బల్క్‌లో ఉంటాయి స్టాప్ లాస్‌లు మిగతా దాంట్లో పోల్చుకుంటే. సో, సేమ్ ఇది కూడా అంతే. ఇలా వస్తుంది కదా మార్కెట్. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ ఏదో సపోర్ట్, రెసిస్టెన్స్ ఏదో క్యూఐ తీసుకొని ఇక్కడ బై చేస్తారు. బై చేసిన వాళ్ళు ఎస్ఎల్ అన్నీ కూడా ఉంటాయి. కిందుంటాయి. సో, మార్కెట్ ఏం చేస్తది? పైకెళ్ళలేక కొద్దిగా మూవ్‌మెంట్‌తో అలా పైకెళ్ళి మళ్ళీ ఇలా షార్ప్ మూవ్ పడిపోద్ది. సో, ఇక్కడ ఉండే లిక్విడిటీ అంతా ఎస్ఎల్ అన్నీ తినేస్తాయి మార్కెట్. అర్థమైందా? సేమ్ ఇంతే సింపుల్ కాన్సెప్ట్. స్టాప్ లాస్‌లు ఎక్కడుంటాయంటే ఇలా. లిక్విడిటీస్ ఎక్కడున్నాయంటే పుల్ బ్యాక్స్ హైలో స్వింగ్ స్వింగ్ హై, స్వింగ్ లో ఇక్కడ ఇలా ఉంటాయి. ఎస్ఎల్‌లు సింపుల్ ఫైండ్ ఔట్ చేసి. సో, ఇది ఇలా ఎళ్తాయి గదా! ఇలా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ సెల్ చేసినోళ్ళు స్టాప్ లాస్‌లు ఇక్కడుంటాయి. బై చేసినోళ్ళు స్టాప్ లాస్‌లు ఇక్కడుంటాయి. సో, ఈళ్ళేం చేస్తారు? ఇందాక నేను పైన చెప్పినట్టు పైన కింది షార్ప్ మూవ్ పడాలి అంటే పైన ఎస్ఎల్‌లన్నీ తినేసి ఇలా కిందకి పడిపోద్ది. పైన ఎస్ఎల్‌లు హిట్ అయిపోతాయి. కింద ఎస్ఎల్‌లు హిట్ అయిపోతాయి. ఇలా జరుగుద్ది మార్కెట్‌తో. అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. జస్ట్ నేను మీకు క్యాజువల్‌గా చెప్పేస్తాను. అంటే మంచి కంటెంట్‌ని క్యాజువల్‌గా చెప్పేస్తాను. మీకు అంత సింపుల్‌గా. కాబట్టి మీరు అర్థం చేసుకొని మంచిగా
ఇంటర్నల్ లిక్విడిటీ అంటే ఏంటి బ్రో అంటే, ఇది హైయర్ లో మధ్యన జరుగుతది కదా! దాన్ని ఇంటర్నల్ లిక్విడిటీ అని అంటారు. ఇగో ఇక్కడ హైయర్ హైస్ హైయర్ లో హై ఈ మధ్యలో జరిగే చిన్న చిన్న పుల్ బ్యాక్స్‌నే ఇంటర్నల్ లిక్విడిటీస్ అంటారు. ఇక్కడ కూడా ఉంటాయి లిక్విడిటీస్. కాకపోతే కంపేర్ టు మిగతా లిక్విడిటీస్ ఇక్కడ కొద్దిగా తక్కువనే ఉంటాయి. సేమ్ నీకు చెప్పినట్టే స్టాప్ లాస్ అన్నీ ఇలా ఇలా ఉంటాయి కదా! సేమ్ ఇంటర్నల్ లిక్విడిటీస్‌లో కూడా ఇక్కడ ఉంటాయి. ఈ హై దగ్గర, ఇంటర్నల్ లిక్విడిటీస్ లో దగ్గర చూడండి. ఈ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ అనేది పైకెళ్ళిపోద్ది కొద్దిగా తినట్టు. ఈ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ అనేది పైకెళ్ళిపోద్ది కొద్దిగా నెగెంట్ వస్తది. ఈ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ అనేది కొద్దిగా మూవ్‌మెంట్ వస్తది. ఇలా జరుగుతూ ఉంటది. ఎప్పుడైతే ఇక్కడ మేజర్ లిక్విడిటీని స్పీడ్ చేస్తాయో అప్పుడు మంచిగా మూవ్‌మెంట్ ఇస్తది. అది ఇంటర్నల్ లిక్విడిటీ ఇలా రన్ అవుద్ది. సింపులే లిక్విడిటీస్ ఎక్కడ ఫైండ్ ఔట్ చేయాలని. ఇది ఇది ఇంజినీరింగ్ లిక్విడిటీ ఇప్పుడు మూడో టాపిక్. మీకు ఇంజినీరింగ్ లిక్విడిటీ అంటే మీకు తెలుసు. ఈఓబి అంటే లాస్ట్ ఎక్స్టర్నల్ ఆర్డర్ బ్లాక్, ఎక్స్టర్నల్ ఆర్డర్ ఫ్లో పైన ఉండేదాన్ని ఇంజినీరింగ్ లిక్విడిటీ అంటాం. ఆ ఇంజినీరింగ్ లిక్విడిటీ ఎప్పుడైతే స్వీప్ అవుతాదో అప్పుడు మార్కెట్ అనేది మూవ్‌మెంట్ ఇస్తది పైకి. ఇదిగోండి ఇంజినీరింగ్ లిక్విడిటీ ఇలా స్వీప్ అయ్యి స్టాప్ గాని ఏదైనా పడితే మంచిగా మూవ్‌మెంట్ అనేది పైకిస్తది. అర్థమైందా? మనం ఈ ఇంజినీరింగ్ లిక్విడిటీ స్వీప్ అయినప్పుడు మనం ట్రేడ్ చేయము. మన ఇండియన్ మెథడ్స్ వేరే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో వస్తదది. జస్ట్ నీకు లిక్విడిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది చెప్పడానికి ఈ వీడియో అంతే. సేమ్ డౌన్ టర్న్‌లో కూడా ఇంజినీరింగ్ లిక్విడిటీ దగ్గర ఉంటాయి. అంటే ఇక్కడ బై చేసిన వాళ్ళ స్టాప్ లాస్ అన్నీ ఎక్కడుంటాయి? ఈ స్ట్రింగ్ పైనే కదా! అలా అలా ఆలోచించండి. ఒక్కోటి క్రాక్ చేస్తా రావాలి. మార్కెట్‌లో ఏం జరుగుతుందో అన్నీ ఒక్కోటి క్రాక్ చేస్తా వస్తే అప్పుడు అర్థమైపోతుంది. సో, ఇక్కడ బై చేసిన వాళ్ళ స్టాప్ లాస్‌లన్నీ ఇక్కడ ఉంటాయి. సో, ఎప్పుడైతే ఇక్కడ స్వీప్ అయితదో వాళ్ళ స్టాప్ లాస్‌లన్నీ హిట్ అవుతాయి. మూవ్‌మెంట్ అనేది కిందకెళ్ళిపోద్ది. అంటే మార్కెట్ నడిచేదానికి కావాల్సినంత ఫ్యూయల్ ఈ ఇంజినీరింగ్ లిక్విడిటీ దగ్గర ఉంటుంది. అందుకే కిందకెళ్ళిపోద్ది. నెక్స్ట్ టాపిక్ సెషన్ లిక్విడిటీ. ఈ సెషన్ లిక్విడిటీలో మిగతా లిక్విడిటీస్‌తో పోలిస్తే ఇక్కడ ఎక్కువ లిక్విడిటీ ఉంటది సెషన్ లిక్విడిటీ. ఎందుకు బ్రో అంటే మామూలుగా న్యూయార్క్ సెషన్‌లో ఎందుకు అంత మూవ్‌మెంట్ వస్తది అంటే ఏషియా అండ్ లండన్‌లో ట్రేడ్ జరిగిన లిక్విడిటీస్ అన్నీ ఆ ఏషియా పైన లేదంటే ఏషియా హైలోనో, ఏషియా లోలోనో, లండన్ హైలోనో, లండన్ లోలోనో ఉంటదనమాట లిక్విడిటీ. ఆ లిక్విడిటీ అంతా స్పీడ్ చేసేసి న్యూయార్క్‌లో విగరస్‌గా మూవ్‌మెంట్ వచ్చేస్తది. అందుకే న్యూయార్క్‌లో అంత మూవ్‌మెంట్ ఉంటది. సో, చెప్తా ఇదిగోండి ఇది ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ సెషన్‌లో ఎస్ఎంసీ ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. ఐసీటీ ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. ట్రైజాక్షన్ మీద ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళ స్టాప్ లాస్‌లన్నీ హై గాని, లో గాని ఉంటాయన్నమాట. ఇప్పుడేం చేస్తది మార్కెటు ఈ చిన్న ఎక్కడ మ్యానిపులేట్ అయ్యి ఈ ఏ సెషన్ అయినా సరే లండన్ అయినా, ఏషియా అయినా, న్యూయార్క్ అయినా ఇక్కడ మ్యానిపులేట్ చేసి అంటే ఇక్కడ స్టాప్ లాస్‌లని తినేసి మూవ్‌మెంట్ అనేది ఇలా పైకిస్తదనమాట. అంటే ఇక్కడ ఇక్కడ బై చేసిన వాళ్ళ స్టాప్ లాస్‌లన్నీ ఇక్కడ తినేసి మూవ్‌మెంట్ అనేది పైకెళ్ళిపోద్ది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే. ఇప్పుడు ఏషియానో, లండనో అనుకోండి. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళ లిక్విడిటీస్ అన్నీ ఇక్కడేముంటాయి సెషన్ హైలో ఉంటాయి. ఇక్కడ పైన మ్యానిపులేట్ చేసి మార్కెట్ కిందకెళ్ళిపోద్ది. ఎందుకంటే దానికి కావాల్సిన లిక్విడిటీ ఫ్యూయల్ అనేది వచ్చేస్తది. అప్పుడు షార్ప్ మూవ్ కిందకెళ్ళిపోద్ది. వచ్చేస్తది. సో, అలా అవుతది మార్కెట్‌లో. సో, ప్రీవియస్ డే లిక్విడిటీ కూడా సేమ్ అంతే. లిక్విడిటీస్ అనేది ఇక్కడక్కడ ఉంటాయి అని చెప్పడానికి ఈ వీడియో కాబట్టి సింపుల్‌గా చెప్పేస్తాను మీకు అర్థమైపోవడానికి. సో, ప్రీవియస్ డే పీడీఎల్, పీడీహెచ్‌లో కూడా ఇంగా ఎక్కువ లిక్విడిటీస్ అనేవి ఉంటాయి. సెషన్‌తో పోల్చుకుంటే. సో, ఏం చేస్తారు ప్రీవియస్ డే హైలో దగ్గర ఎక్కువ లిక్విడిటీస్ అనేవి ఉంటాయి. అంటే ఎక్కువ స్టాప్ లాస్ అనేవి ఉంటాయి. అంటే స్వింగ్ ట్రేడర్స్ ఉంటారు. డే ట్రేడర్స్ ఉంటారు. వాళ్ళ స్టాప్ లాస్‌లన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. ఎక్కువ. ఇక్కడ ఏమైతది ప్రీవియస్ క్యాండిల్ లో గాని ఇలా బ్రేక్ చేసి మార్కెట్ వాళ్ళ స్టాప్ లాస్‌లన్నీ తినేసి షార్ప్ మూవ్ అనేది పైకెళ్ళిపోద్ది. సేమ్ అన్ని కాన్సెప్ట్‌లు సేమే. ఆహ్, ఉంటే స్టాప్ లాస్‌లు ఎక్కడుంటాయి? హై గాని, లోను ఉంటాయి. ఇది మీకు అర్థమైందే అనుకుంటా. సేమ్ బుల్లిష్ క్యాండిల్‌లో కూడా అంతే. ఇక్కడ మానిప్యులేట్ చేసి కిందకెళ్ళిపోద్ది మార్కెట్. ప్రీవియస్ హైని. ఇలా జరుగుద్దనమాట మార్కెట్‌లో. సో, మీకు ఈ ఈ వీడియో మీకు పూర్తిగా చూసినారంటే లిక్విడిటీస్ అనేది ఎక్కడెక్కడ ఉంటాయో మీకు అర్థమైంది. సో, అక్కడ మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది. అక్కడ మానిప్యులేట్ అయ్యి మీకు మంచిగా కన్ఫర్మేషన్స్ వస్తే సరిపోద్ది మీకు. నెక్స్ట్ కిల్ జోన్స్. కిల్ జోన్స్ అంటే ఏంటి బ్రో అంటే ఎక్కువ వాల్యూమ్ ఉండే టైంని కిల్ జోన్స్ అని అంటారు.
మనకు బేసిక్‌గా 3 సెషన్స్ ఉంటాయి. ఏషియా, లండన్, న్యూయార్క్. ఏషియాలో ఎక్కువ మూవ్‌మెంట్ ఉంటదనమాట. ఎక్కువ ట్రేడింగ్ అనేది జరుగుతది. సో, ఆ సెషన్ మనం అవాయిడ్ చేయడం మంచిది. కాకపోతే ఆ తక్కువ సెషన్‌లోనే మంచిగా లిక్విడిటీ ఉండేది 5:30 ఏఎం టు 8:30 ఏఎం వరకు ఉంటది. నెక్స్ట్ లండన్. లండన్ గూడా ఓపెన్ అయ్యేది 12:30-3:30. ఈ 12:30-3:30 వరకు మంచిగా వాల్యూమ్ అనేది ఉంటది. తర్వాత వాల్యూమ్ అనేది తగ్గిపోద్ది. నెక్స్ట్ న్యూయార్క్ ఓపెన్. ఈ న్యూయార్క్ ఓపెన్‌లో 5:30-9:30 వరకు మంచిగా ఉంటది. వాల్యూమ్ అనేది ఉంటది. ఈ సెషన్స్‌లో, ఈ టైమింగ్స్‌లో మంచిగా ట్రేడ్ చేస్తే మనం విన్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ. ఎందుకంటే వాల్యూమ్ అనేది మార్కెట్‌లో ఉంటే, మన స్ట్రాటజీ కరెక్ట్‌గా ఉంటే అర్థమయ్యే విధంగా మార్కెట్‌లో జరిగే విధంగా ఉంటే, ఈ లిక్విడిటీ తీసుకొని మ్యానిపులేట్ అవ్వడం, పైకెళ్ళడం ఇలా అర్థవంతంగా ఉంటే మన విన్ రేట్ కూడా పెరుగుద్ది. సో, అందుకే ఈ పుల్ జోన్స్‌ని యూజ్ చేసి ఐసీటీ ట్రేడర్స్, ఎస్ఎన్‌టీ ట్రేడర్స్ ట్రేడ్ చేసి విన్ రేట్ పెంచుకుంటున్నారు. విన్ రేట్ పెరిగిందంటే అర్థం ఏంటి విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువ. నువ్వు మంచిగా ఎర్న్ చేస్తారన్నట్టు అంతే. ఇంకా థాంక్ యూ. ఈ వీడియో ఎంతవరకు చూసినారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఫస్ట్ మీరు అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి. సింపుల్‌గానే చెప్పేసిన. ఎందుకంటే దీనికి చాలు. ఎందుకంటే ఆ లిక్విడిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఫైండ్ చేసి అక్కడ మీరు జాగ్రత్తగా ఉంటే చాలు. ఎందుకంటే అక్కడ మీరు ట్యాప్ అవ్వకుండా ఉంటారు. సో, నెక్స్ట్ 2, 3 వీడియోస్ ఉంటాయి. ఆ 2, 3 వీడియోస్ చెప్తే అడిగి మా స్ట్రాటజీ మొత్తం చెప్పేసినట్టు. నెక్స్ట్ మాక్సిమం పీఓఎస్ ఉంటాయి. హై ప్రాబబిలిటీ పీఓఎస్. నేను ఎక్కడెక్కడ ట్రేడ్ చేస్తానో, ఏ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర ట్రేడ్ చేస్తానో చెప్తాను. అలాగే ఎంట్రీ మెథడ్స్ కూడా చెప్తాను. అక్కడికి అయిపోద్ది. ఈ లిక్విడిటీస్ అనేది కొద్దిగా చూడండి. బాగుంటది. నేను హంటర్ని అయ్యాక లెక్కలేనన్ని సార్లు మరణం అంచుల దాకా వెళ్ళొచ్చాను. నాకు డబ్బొద్దు, కానీ నాకు అది అవసరం. నేను మాత్రమే నా లెవెల్ పెంచుకోగలను. నాదైన దానికోసం పోరాడి సొంతం చేసుకుంటాను. ఏదో సరిగ్గా లేదు. నేను బలంగా తయారవుతున్న కొద్దీ నాలో ఏదో తెలియనిది కుప్పకూలిపోతున్నట్టుగా అనిపిస్తోంది. కానీ నేను ప్రాణాలతో ఉండాలని సిస్టమ్ కోరుతోంది. Is that right? It's clear now. What I have to do, no matter what stands before me. You really are a good person, aren't you, Tanjiro? Just focus on what you need to do. No matter what it may take. This is something I have to do.